చరిత్ర ఎంత లోతైనదో మరెన్నో అంతుచిక్కని రహస్యాలను తన గర్భంలో దాచుకుంది. అటువంటివే కొన్ని భారతీయ చరిత్రలోని అద్భుతమైన విస్మరించబడిన వాస్తవాలు. కనిపించని సరస్వతి నది కేవలం పురాణగాథ కాదు, అది ఒకప్పుడు అపారమైన జలాలతో ప్రవహించిన ఒక చారిత్రక నది అని శాటిలైట్ చిత్రాలు, ప్రాచీన గ్రంథాలు నిరూపిస్తున్నాయి. ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోవడం ఒక కథ మాత్రమే కాదు. గుజరాత్ తీరంలో లభించిన పురావస్తు ఆధారాలు సముద్ర గర్భంలో ఒక పురాతన నగరం ఉనికిని ధృవీకరిస్తున్నాయి. వేదకాలంలో దేవతలు మరియు అసురులు ఎల్లప్పుడూ మంచి చెడులుగా కాకుండా తరచుగా విభిన్న సంస్కృతుల సమూహాలుగా లేదా ఒకే సమాజంలోని రెండు వర్గాలుగా వర్ణించబడ్డారు. రామాయణంలోని భౌగోళిక స్థానాలు వానర సేతువు నిర్మాణం వంటివి కేవలం ఊహాజనితం కాదని ప్రస్తుత భౌగోళిక పరిశోధనలు వాటికి చారిత్రక మూలాలు ఉన్నాయని సూచిస్తున్నాయి. సింధు నాగరికత యొక్క అజ్ఞాత లిపి ఇప్పటికీ డీకోడ్ చేయబడలేదు, కానీ దాని చిహ్నాలు ప్రాచీన ద్రావిడ లేదా సంస్కృత భాషలకు సంబంధించినవి కావచ్చని కొందరు చరిత్రకారులు నమ్ముతున్నారు. ప్రాచీన గ్రంథాలలో చెప్పబడిన విమానాలు కొన్నిసార్లు కేవలం అద్భుతమైన నిర్మాణ కళ లేదా యుద్ధ రథాలు అయి ఉండవచ్చు తప్ప ఎల్లప్పుడూ ఆకాశంలో ఎగిరే యంత్రాలు కాకపోవచ్చు. కొన్ని ప్రాచీన భారతీయ ఆచారాలలో, ముఖ్యంగా క్షుద్ర లేదా ప్రత్యేకమైన ఆరాధనల లోమానవ బలి ఆచరణ చారిత్రక వాస్తవమని కొన్ని గ్రంథాలు పురావస్తు ఆధారాలు వెల్లడిస్తున్నాయి. వేదపూర్వ లేదా ద్రావిడ సంస్కృతులలో మాతృస్వామ్య సమాజాలు మరియు దేవతా ఆరాధన ఆచారాలు విస్తృతంగా ఉన్నాయని తరువాత వచ్చిన పితృస్వామ్య వ్యవస్థలచే అవి మరుగున పడ్డాయని ఆధారాలు చెబుతున్నాయి. భారత్ మరియు రోమన్ మెసపటోమియా వంటి ప్రాచీన నాగరికతల మధ్య వాణిజ్య దౌత్య సంబంధాలు ఊహించిన దానికంటే చాలా లోతైనవి. ఇది సాంస్కృతిక మార్పిడికి అద్భుతమైన వేదికగా నిలిచింది. పురాతన భారతీయ గ్రంథాలలో ఖగోళ శాస్త్రం క్యాలెండర్ల గురించిన అద్భుతమైన జ్ఞానం నిక్షిప్తం చేయబడింది. ఇది ఇప్పటికీ మనకు తెలిసిన ఆధునిక ఖగోళ శాస్త్రానికి పునాదులు వేసినంతటిది. ఈ రహస్యాలు అన్నీ కలిసి మనకు తెలిసిన చరిత్రను ఒక అద్దంలో చూసినట్టుగా అంతకు మించి ఎన్నో అజ్ఞాత కోణాలను ఆవిష్కరిస్తాయి. ఒక భారీ పజిల్లోని చిన్న భాగాలను సరిపోల్చినట్టుగా. ఇలాంటి మరెన్నో అద్భుతమైన చారిత్రక రహస్యాలను తెలుసుకోవాలంటే మాతో ప్రయాణించండి.